నేను గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకుంటే ఏం చేస్తారు? ఇంటికి తీసుకెళ్తా సీదా. ఈ కొంత వేల ఏం వేల కొడతావు? ఈ కొంత వేల ఎందుకు వేల కొడతావు? గాంధీ అయ్యో పెట్టి కొడుకుతాడు సిగ్గు. మమ్మీ నువ్వు ఒక్కరోజు సీఎం అయితే ఫస్ట్ పని ఏం చేస్తావు? ఒక్కరోజు సీఎం అయితే ఫస్ట్ పింఛన్ పని ఫస్ట్ పని ఆ, పింఛన్ ఏం చేస్తా, ఆ, ఇంకా 4,000 చేసేస్తా. డాడీ నీ ఫస్ట్ శాలరీ ఎంత? ఫస్ట్ శాలరీ. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు స్పెషల్ గైస్ Q&A వీడియో చేస్తున్నా. నేను ఈ బుక్లు అన్నీ రాసుకున్నా. నేను ఏమేమి క్వశ్చన్లు అడుగుదాం మమ్మీ డాడీ కానీ. సో స్టార్ట్ చేసేద్దాం మమ్మీ. అన్నీ నిజాలు చెప్పాలా? డాడీ గైస్ టైగర్ గాని పొజిషన్ కూడా సెట్ అయిపోయింది మొన్నటి లెక్కనే, మంచిగా కూర్చున్నది. సో ఫస్ట్ క్వశ్చన్, ఎవరు ఎక్కువ మాట్లాడతారు? అంటే ఓరు పరపర ఊరుకుంటారు ఉంటారు వాళ్ళు. డాడీ వాళ్ళు డాడీ మమ్మీ నువ్వే మరి నిజంగానే డాడీ గైస్. మా మమ్మీ గైస్ టీవీ సైలెంట్ లో పెట్టుకుని కూడా మా మమ్మీ మాట్లాడుకుంటాను చెప్తుంది. మమ్మీ ఊరుకుంటుంది ఒకటి. టైగర్ వాళ్ళు మమ్మీ అంతే, అది లోపల లోపల అనుకున్నది. నెక్స్ట్, ఎక్కువగా కోపం ఎవరికి వస్తుంది? డాడీకి డాడీకి. గిట్ల గిట్ల వాళ్ళు అంటారు, వాళ్ళు అంటారు గైస్ మమ్మీకి. గైస్ టైగర్ కి ఎక్కువ కోపం వస్తుంది. ఇదే మొక్కలు ఉరుకుతుంది. టైగర్ కి ఎక్కువ కోపం వస్తుంది గైస్, అంటే జోక్ చేస్తున్నా. మమ్మీ. నెక్స్ట్, ఇంట్లో లేజీ పర్సన్ ఎవరు? మొత్తం ఇంట్లో లేజీ ఎవరు? మమ్మీ తింటది పంటది గైస్, అంతే. మమ్మీ లేజీ, మా వంటలు అన్నీ మాతోనే చేపిస్తుంది. మొత్తం లేజీ అయిపోయింది మమ్మీ ఇప్పుడు, హెల్త్ మంచిగా లేదని. చలో మమ్మీ, నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్లో ఎవరి మాట నడుస్తుంది? మమ్మీదే. దాన్ని అలా పెట్టి టైగర్ కూర్చోవే, నీకు ఇప్పుడైనా ఇప్పుడు దాకా ఇన్నే ఉండే కదా, ఇప్పుడు అవుతున్నది. మమ్మీదే నడుస్తుంది గైస్, ఇంట్లో ఎక్కువ కూడా మమ్మీదే నడుస్తుంది. ఎక్కువ స్ట్రిక్ట్ ఎవరు? మమ్మీ. అన్ని మమ్మీ వస్తున్నాయి గైస్, అన్ని క్వశ్చన్స్ ఇవే ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో మమ్మీదే నడుస్తుంది. ఎందుకు డాడీది కూడా నడుస్తుంది. చలో, నేను గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకుంటే ఏం చేస్తారు? ఇంటికి తీసుకెళ్తా సీదా. ఈ కొంత వేల ఏం వేల కొడతావు? ఎందుకు వేల కొడతావు? గాంధీ చూడండి గైస్, ఇంత పెద్ద మాట అన్నదో. తీసుకొని వస్తా నేను, వత్తి మాటలన్నీ మమ్మీ మంచిది గైస్. నేను సీదా దండేసుకొని వస్తా ఒకరోజు, సీదా అట్లని చేద్దాం. సీదా ఒక పిల్లని తీసుకొని ఇంటికి వచ్చేసి కోడలని చెప్పేద్దాం గైస్. మమ్మీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. మమ్మీ ఏం మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. చలో, పెళ్ళైనాక ఫస్ట్ ఎవరు మాట్లాడిండు? డాడీ మాట్లాడి. ఏమని మాట్లాడను? ఏమని మాట్లాడి? పెళ్లి కొడుకు ఇప్పుడు సిగ్గు బాగా. ఏమని మాట్లాడిండు మమ్మీ? గంటగా సిగ్గు ఎంత కొడుతున్నావు చూడండి, చెప్పు. ఏమని మాట్లాడి? ఏమని పెళ్లి చూపులప్పుడు ఏమని మాట్లాడి ఇంకా చెప్పాలి. నేను నచ్చిందా? ఫస్ట్ ఎవరు మాట్లాడిండ్రు? పెళ్లి చూపులే గానీ పెళ్ళే గానీ ఫస్ట్ ఎప్పుడు మాట్లాడుకున్నారు? మీరు ఏం మాట్లాడిండ్రు చెప్పు. అసలు మాట్లాడుకోవాలి. మరి ఎట్లా పెళ్లి చేసుకున్నారు? పెళ్లి అయిపోయేదాకా మాట్లాడుకోవాలి. బట్టలు తీసుకున్న దగ్గర మాట్లాడినామనుకుంటా. బట్టలు తీసుకున్న దగ్గర మాట్లాడుకో. ఏమని మాట్లాడినావు? ఈ డ్రెస్ కావాలి నా సార్ కాదు. మేమిద్దరం మాట్లాడుకోవాలి. వచ్చిన వాళ్ళతో మాట్లాడుకున్నాం. మేము డాడీ నేను మాట్లాడుకోవాలి. గైస్ ఏంది గైస్, మమ్మీ డాడీ అసలు మాట్లాడుకోలేరట. అసలు మాట్లాడుకోవాలి. పెళ్ళైనాకనే మాట్లాడిండ్రు? పెళ్ళైనాకనే మాట్లాడినా. ఓ, ఇప్పుడైతే లొల్లే పడుతున్నారు సీదా. ఇప్పుడైతే కయ్యాలే మమ్మ గిట్ల 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 అంటది. అయ్యో పెట్టి కొడుకుతాడు సిగ్గు. ఏమి మమ్మీ నవ్వుతున్నా, ఫుల్ నవ్వుతున్నా. అంటే ఏమో ఉన్నది మమ్మీ, పెద్ద ప్లానే. టగు మీకేసుకొని దిద్దుకొని వచ్చిండు. నిజమ్మా? నిజమా? చూడదు నేచురల్. అప్పుడు అట్లా ఉంటుంది, ఆ టైంలో అట్లా ఉంటుంది. నేను ఎంత పెద్ద కూడా ఎంత బుడ్డ
అయ్యో 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 పాప మమ్మీ డాడీ అప్పట్లో హైలైట్ ఉండేది నేను ఎంత అందగాడో ఎదురు చూసుకుంటే ఏడవడకంటే పలకాయ ఎత్తోడు వచ్చిండు చేసుకున్నాం గెరపడింది కయ్యాలే కయ్యాలి మొత్తం కయ్యాలే గైస్ చలో ఇదే కయ్య మారుతుంది చేసుకున్నాక చలో నెక్స్ట్ క్వశ్చన్ మమ్మీ చాలు నెక్స్ట్ క్వశ్చన్ గైస్ మళ్ళీ లాగ్ అయిపోతుంది మమ్మీ చలో గైస్ ఇంట్లో సీక్రెట్ గా స్నాక్స్ ఎవరు తింటారు ఎట్లా తింటారు తెలుసా గైస్ ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం అనుకో మెల్ల ఫ్రిడ్జ్ తెరిపోతుంది ఫ్రిడ్జ్ తీస్తుంది ఏమన్నా నోట్లు వేసుకొని వస్తుంది అట్లనే కూడా అంతే మళ్ళీ రాత్రి కూడా 12:30 ఒకటైతే పంటాం అప్పుడు కూడా తింటది ఒక్కోసారి మా మమ్మీ గట్లా తింటావా మమ్మీ కొడుకు పెట్టకుండా అంటే అప్పుడప్పుడు ఇట్లా అప్పుడప్పుడు చేయాల్సిందిగా హెల్త్ మంచి లేక ఫుడ్ పోక సరే నెక్స్ట్ మమ్మీ నా కుకింగ్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఇంకా 10కి ఎన్ని మార్కులు ఇస్తారు 10కి 10 నువ్వు మమ్మీ నేను కూడా అంతే 10కి 10 మరి ఒక రెస్టారెంట్ పెట్టుకుందాం మరి గైస్ నేను ఒక రెస్టారెంట్ పెట్టుకొని నేనే షెఫ్ ఉంటా గైస్ 10/10 మీరు చూసుకోండి మా మమ్మీ గైస్ ఈ క్వశ్చన్ కొంచెం అర్థం అవుతలే వేరే కొడుకు అడిగి మమ్మీ చలో గైస్ అర్థమైంది నా రేటింగ్ నాకే అర్థమవుతలే గైస్ మమ్మీ అరే ఏం మమ్మీ మమ్మీ నువ్వు ఒక్కరోజు సీఎం అయితే ఫస్ట్ పని ఏం చేస్తావు ఒక్కరోజు సీఎం అయితే పింఛన్ పెట్టుకొని పెన్షన్ ఫస్ట్ పని పింఛన్ చేస్తా ఇంకా 4,000 చేసేస్తా పిల్లలకు కాలర్స్ ఇప్పించేస్తా ఇంకా స్టడీకి హెల్ప్ చేస్తా అంతే సో నెక్స్ట్ మమ్మీ టైగర్ కానీ పెళ్ళి ఎప్పుడు టైగర్ పిల్లలు కూడా పడుతుంది దానికి దాని లెక్క దీనికి కూడా పెళ్లి చూపు నడుతున్నాయి ఇప్పుడు టైగర్ కి పెళ్లి ఎందుకంటే చాలా పెద్దగా అయిపోయిండు మా టైగర్ బొండ టైగర్ నీ పెళ్ళి ఎప్పుడు సిగ్గుపడుతున్నాయి టైగర్ పెళ్లి ఎప్పుడు వేసుకుంటావు అది ఫీల్ అవుతుంది పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేద్దాం దానికి నీ పెళ్లి చూపులు ఎప్పుడే టైగర్ బొండ పోదాం కట్నమేమేం కాల మరి నీకు మమ్మీ కార్లో పోదాం డాడీ కట్నమేం కాల మమ్మీ కట్నమా కట్నం ఏదన్నా తీసుకొని కదా బుద్ధి ఉన్నది ట్రీట్లు ఇంకా కట్నం కదా ట్రీట్లు ఇంకా మా కోడలు అయితే మంచిగా తీసుకుంటాం నచ్చిందని చేసుకున్నా ఏం టైగర్ నీకు ఏ క్యాట్ అంటే ఆ క్యాట్ రా చలో నీకు పెళ్లి చేసేద్దాం ఇక్కడికి వెళ్ళి వస్తుంది ఒకటి బాగా పెళ్లి దాన్ని చేసేద్దాం రోజు ఒక స్ట్రీట్ పిల్ల వస్తుంది గైస్ అందుకే చలో నెక్స్ట్ డాడీ నీ ఫస్ట్ శాలరీ ఎంత ఫస్ట్ శాలరీ ఇక్కడ ఎక్కడన్నా నీ ఫస్ట్ శాలరీ నువ్వు కమాయించిన ఫస్ట్ శాలరీ ఎంత ఇక్కడిది ఇక్కడిది నేను 600 కాడికి వెళ్ళి చేసుకుంటా వచ్చిన 600 ఫస్ట్ శాలరీ 600 గైస్ 600 కాడికి వెళ్ళి చేసుకుంటా వచ్చిన అంటే నీకు ఫస్ట్ వచ్చింది 600 అంతేగా గైస్ ఫస్ట్ 600 అది ఎప్పుడు 1990s లాగా జమానా 92 అప్పుడు మమ్మీ నీ ఫస్ట్ శాలరీ ఎంత నా ఫస్ట్ శాలరీ అనేది ఏముండదు ఇక అది బీడీలు ఒకసారి ఎక్కతాయి ఒకసారి తక్కువతాయి నీ ఫస్ట్ ఎంత వచ్చినాయి అది చెప్పండి అప్పుడు బాగా తక్కువ ఉండే అప్పుడు కూలీలు తక్కువ ఉండే కదా 200-300 వస్తుండే అంతే అప్పుడు కూలీలు తక్కువ ఉండే కదా ఓకే చలో నెక్స్ట్ డాడీ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి ఫస్ట్ అంటే నువ్వు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన మమ్మీకి నాకేం గిఫ్ట్ ఏం ఇవ్వలే పెళ్లి కన్నా ఏదన్నా ఒకటి మమ్మీకి బంగారం పెడతారు కదా బంగారం పెట్టాడు ఎందుకు పెట్టిను ఎందుకని నా మమ్మీ అన్ని పెట్టలే పుస్తలు ఇచ్చిండు అంతే అదే గిఫ్ట్ మరి అదే గిఫ్ట్ అనాలి డాడీ తాళి కట్టిన అదే గిఫ్ట్ అనాలి అదే చలో సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్ టైగర్ కి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది 3,000 రూపాయలు 3,000 దాడతాయి 3,000 దాడతాయి 3,000 దాడతాయి 3,000 గైస్ ఏడున్నది ఊరికింది అటుపోయింది గైస్ సో గైస్ నెక్స్ట్ మీకు టైగర్ అంటే ఎంత ఇష్టం అబ్బా చెప్పలేనంత పిచ్చి ప్రాణం అంటే మేమే మరి పెద్ద పిల్లడు ఎంతనో చిన్న పిల్లడు ఎంతనో టైగర్ కూడా అంతే సో గైస్ Q&A వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేసేస్తున్నాం సో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పేయండి అండ్ లైక్ చేయండి అని చేయండి షేర్ చేయండి సో గైస్ ఈరోజు వీడియోని మమ్మీ ఎండ్ చేసేస్తుంది ఎండ్ చేసే మమ్మీ హలో గైస్ ఈ రోజు వీడియోని ఇక్కడ నుంచి ఎండ్ చేస్తున్నాం రేపటి వీడియోని మళ్ళీ కలుస్తాం బాయ్ గైస్ బాయ్ గైస్